వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే భూమన కరుణాకర్ రెడ్డి మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రశంసించారు. సంగ్రామం నుంచి వచ్చిన యుద్ధ వీరుడి మాటల్లాగా ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు సృష్టించినా మిథున్ అడుగు వెనకడుగు వేయరని చెప్పారు. ఆయన ధైర్యం, పట్టుదల పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు. సంక్షోభ కాలంలో నాయకత్వం చూపే గుణం మిథున్లో ఉందని అన్నారు. ప్రజల న్యాయం కోసం కఠినంగా నిలబడుతున్న ఆయన పట్ల విశ్వాసం ఉందని తెలిపారు. కూటమి కుట్రలు ఎప్పటికీ నిలవవని, చివరికి ప్రజాస్వామ్యం గెలుస్తుందని ధైర్యం వ్యక్తం చేశారు. మాట్లాడినటువంటి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. సంగ్రామం నుంచి విజయభేరితో తిరిగి వచ్చిన యుద్ధ వీరునికి మళ్ళీ ఆయన మాటలు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ప్రేరేపితుల్ని చేస్తున్నాయి. నిర్బంధాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు మనల్ని ఏమీ చేయలేవు, పోరాడితే పోయేదేమీ లేదు అన్నటువంటి ఒక మహత్తరమైన నినాదం మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకందరికీ కరదీపికగా అందించినట్టుగా కనపడుతున్నది. మంచి చింతనిప్పుల్లో కాల్చిన అక్షరాలను మాటలుగా ఆయన నిన్న వదిలినట్టున్నది. ఆ మాటల్లో నిజాయితీ ఉంది, నిర్భీకత ఉంది, నాయకుడి పట్ల నిబద్ధత ఉంది, ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఒక తప్పుడు కేసులో ఇరికిస్తే భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నటువంటి ఒక గొప్ప సాహసం అందులో ఉంది. నిజంగా దాదాపు 65 రోజుల తర్వాత బయటికి వచ్చినటువంటి వ్యక్తి, ఎంతో సుకుమారంగా పెరిగినటువంటి వ్యక్తి, పార్టీలో ఇలాంటి నిర్బంధాలు కష్టకాలంలో సహజమని, ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మనం ధీరోదత్తంగా నిలబడగలమని మొత్తం పార్టీకంతా కూడా సందేశం ఇచ్చాడు ఆయన. నిజంగా అభినందించదగ్గ విషయం. మిథున్, ఐ పర్సనల్లీ ఫెల్ట్ ఐ ఆల్సో ఇన్స్పైర్డ్ బై యువర్ వర్డ్స్. చాలా నిజాయితీగా చెప్తున్నా, నాకు చాలా ఆనందం వేసింది, ముచ్చటేసింది. ఇలా ఉండాలి మనం. ఈ కష్టకాలంలోనే మన నాయకుడి పట్ల, మన నాయకుడితో కలిసి మనం ఉండాల్సినటువంటి అవసరాన్ని ఇది గుర్తు చేస్తున్నది. మొత్తం కార్యకర్తలకు అందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని మళ్ళీ తెలియజేస్తున్నా. చాలా ఆనందంగా ఉంది మీ మాటలు. ఏ రకమైనటువంటి దౌర్జన్యాలు చేసినా ఈ కూటమి ప్రభుత్వం తల ఒగ్గేవాళ్ళు ఎవ్వరూ లేరని, జగనన్నను వదిలేవాళ్లు అంతకంటే లేరని, మరింతగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి కట్టుబడి మేమెన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కన్నీళ్లు కార్చినా నాయకుడి పట్ల, ఆయన అకుంఠితమైనటువంటి పోరాట దీక్ష పట్ల ఏమాత్రము వెనుతిరగనటువంటి సైనికుల్లాగా ఆయనకు పనిచేద్దామని, పునరంకితమవుదామని అన్నటువంటి ఒక గొప్ప మాటలు నీ వాక్యాలలో ప్రవాహంలాగా దొర్లినాయి. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కార్యకర్తలకు అందరికీ కూడా ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని మనమందరము కూడా కథన రంగంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిస్తున్నా. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీ స్మారకానికి పూలమాలలు సమర్పించారు. గాంధీ ఆశయాలు ఈ దేశానికి మార్గదర్శకాలని అన్నారు. ఆయన చూపిన సత్యం, అహింస మార్గంలోనే దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. గాంధీ సిద్ధాంతాలను అమలు చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జాతి త్యాగధర్మాన్ని స్మరించుకునే రోజు ఇదని పేర్కొన్నారు.
విజయదశమి రోజు మనసులో బలమైన సంకల్పం చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ కార్నివాల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలో ధర్మం గెలుస్తుందని, ప్రతి ఒక్కరూ న్యాయ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ప్రజల శ్రేయస్సే తన ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేసినప్పుడు చూస్తే జిఎస్టీ రిఫార్మ్, ఒకప్పుడు 6-7 స్లాబ్లు ఉండేటివి, చాలా కాంప్లికేటెడ్ ఉండేది. ఈరోజు అన్నీ తీసేసి సరళీకృతం చేసి 2 స్లాబులు తీసుకొచ్చారు, 5, 18. అందరూ అనుకున్నారు ఆదాయం తగ్గిపోతుందని. నాకు ముందే నేను చెప్పాను ఆదాయం తగ్గదనుకున్నాం. ఈరోజు పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. ఈరోజు దసరా నుంచి దీపావళి కాకుండా అన్ని పండుగలు బ్రహ్మాండంగా చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇది నిజమైన రిఫార్మ్. రిఫార్మ్ అనేది డబ్బులుండే వాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు కానీ, ఇంకా కామన్ మ్యాన్కు కానీ, మిడిల్ క్లాస్ వాడేటన్నీ కూడా ధరలు తగ్గితే దానివల్ల ఎకానమీ అభివృద్ధి అవుతుంది. అలాంటి నిర్ణయం చేశారు. ఇలాంటి సమయంలో అవి కూడా మాట్లాడుకుంటూ ఎక్కడికక్కడ ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ రిఫార్మ్స్ అన్నీ కామన్ మ్యాన్కి చేరవేయడంలో మనందరం కూడా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇలాంటి అవేర్నెస్ ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు విజయదశమి. మనసులో సంకల్పం చేస్తే ఆ సంకల్పం ఆటోమేటిక్గా సాధించే అవకాశం వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంత మంచి రోజున ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినట్టు మాధవ్ గారిని మరొక్కసారి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన దసరా వేడుకలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. భక్తులతో కలిసి దర్శనాలు చేశారు. ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని చెప్పారు. భక్తుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అడుగులు చెయ్యమ్మా, అడుగులు చెయ్యి, అడుగులు చెయ్యి. అది ముందుగా దసరా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మన రాష్ట్రం పైన, మన ప్రజల పైన, మన అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, అమ్మవారి గుడి ఏ ముహూర్తాన్ని కట్టామో తెలియదు, కానీ ఆ రోజు నా చేతి మీదుగా శంకుస్థాపన చేశాను. అమ్మవారి ఆశీస్సుతో మేము ఎవరు ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా అమ్మవారు పండుగ జరుగుతాయని. కమిటీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రోజు అడుగుతున్నాను ఎలా జరుగుతుందని అడుగుతున్నాను. ఈ దసరా ఉత్సవాలు ఈ 10 రోజులు కూడా పూజలే కాకుండా అన్నదానం కూడా పెట్టారు. ఈ 10 రోజుల్లో 25,000 మంది పూజ చేస్తారు. తక్కువ కాదు. 10 రోజుల్లో అమ్మవారి పూజ దగ్గర ప్రసాదం 25,000 మంది పూజ చేస్తారు. కమిటీ వాళ్ళకి, పూజారులకి, అలాగే గవర్నమెంట్ పెద్దలు ఆఫీసులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే భక్తులు కూడా ఈ సంవత్సరం నేను చూశాను. నేను గ్రామాలు తిరుగుతూ ఉంటాను, రోజు ఎక్కడ 2-3 గ్రామాలు తిరుగుతూ ఉంటాను. ఏ గ్రామం వెళ్ళినా ఆడవారు, మగవారు కూడా మాల వేసుకొని ప్రతి గ్రామంలో ఉన్నారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువ కనపడ్డారు నాకు. అంటే రోజు రోజు కూడా అమ్మవారి మీద ఒక నమ్మకంతో, భక్తితో ప్రజలందరూ కూడా. అలాగే నేను విజయవాడలో చూశాను, మన విజయవాడలో ఉన్నాను నేను. ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాను, విజయవాడలో అమ్మవారి కార్యక్రమానికి. బ్రహ్మాండంగా జరిగింది, ఎప్పుడూ లేదు. చిన్నప్పటి నుంచి వస్తాను విజయవాడలో. ఈ సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు జరగలేదు, బ్రహ్మాండంగా చేశారు. మైసూరులో దసరాకి బ్రహ్మాండంగా చేస్తారు. ఇండియా మొత్తం మీద మైసూరు బ్రహ్మాండం జరిగింది ఆ రోజుల్లో. ఇవాళ మైసూరుతో సమంగా విజయవాడలో బ్రహ్మాండం చేశారు. అంటే రోజు రోజు ప్రజల్లో భక్తిభావం పెరిగి అమ్మవారికి అంకిత భావంతో పనిచేస్తున్న సందర్భాలు మనం కళ్ళారు చూస్తున్నాం. ఇక నా గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే, చెప్పాల్సిన లేదు.
అయితే నాకు ఉన్న అదృష్టం ఏంటంటే మరి భగవంతుడి దయ వల్ల ఇదే నర్సీపట్నంలో ఈ అమ్మవారికి శంకుస్థాపన చేసింది నేనే. ఆ అదృష్టం నాకే దక్కింది. పెద్ద గొడవలు అయిపోయారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సమేతంగా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రజలకు దుర్గాదేవి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఈ విజయదశమి పర్వదినాన నెల్లూరు గ్రామదేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు, ఆ యొక్క పూజారుల ఆశీస్సులు తీసుకుని ఈ సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని, అందరికీ మేలు జరగాలని, ఈ నెల్లూరుపై గ్రామదేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని చెప్పని కోరుకుంటూ 10 మందికి మేళ్లు చేసే విధంగా, 10 మందికి సాయం చేసే విధంగా, ప్రజలందరికీ కనీసపాటి అవసరాలు తీర్చే విధంగా ఒక మంచి కార్యక్రమాల్ని చేసే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరిగిన బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. లక్షలాది భక్తులు వాహన సేవల్లో పాల్గొన్నారని చెప్పారు. 28 రాష్ట్రాల కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారని వివరించారు. భద్రత కోసం పోలీసులు, విజిలెన్స్, ఎన్డీఆర్ఎఫ్ సేవకులు కృషి చేశారని ప్రశంసించారు. సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే టీటీడీ బోర్డు అవసరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అందరూ కూడా దాదాపు గత 3 నెలల నుంచి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం, బ్రహ్మాండంగా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, వస్తున్న వంటి లక్షలాది మంది భక్తుల కోసం వసతి సౌకర్యం కానీ, అన్నప్రసాదాల సౌకర్యాలు కానీ, మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీలు ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా జిల్లా అధికారి యంత్రాంగంతో కోఆర్డినేషన్లో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వస్తున్న వంటి భక్తులకి ఎక్కడా కూడా రవాణా సౌకర్యాలు కానీ, పార్కింగ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఏర్పాటు పూర్తి చేసుకోవడం, పార్కింగ్ కాకుండా కింద తిరుపతిలో అదనపు పార్కింగ్ ఏర్పాటు చేసుకొని వెహికల్ మూవ్మెంట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వస్తున్న వంటి భక్తులు మరీ ముఖ్యంగా గరుడ సేవ నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు లక్షలాది మంది భక్తులు తిరుమలలో ఉండి స్వామివారి వాహన సేవ కెలికించడం కార్యక్రమం చేశారు. మూలవారం దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఈ లక్షలాది మంది భక్తుల కోసం 9 రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసినటువంటి అధికార యంత్రాంగం అంతా, దాంట్లో మరీ ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, పోలీస్ యంత్రాంగం దాదాపు 7,300 మంది జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిబిఎస్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే పనిచేశారో వారందరినీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే 9 రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసి పకడ్బందీ బందోబస్తు ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్ దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు, ఎంతోమంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఐపీఎస్ఆర్టీసీ స్టాఫ్, టీటీడీ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చేటువంటి 640 మంది స్టాఫ్, వాళ్ళందరూ కూడా ఎన్ని రోజుల పాటు కృషి చేశారు. అదేవిధంగా ఇవాళ ఈ చక్ర స్నానం సందర్భంగా కూడా ఎంతోమంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, శ్రీవారి సేవకులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి స్విమ్మర్స్ వీరందరూ కూడా సేవలు అందించారు. వందలాది మందికి సరైన సమయంలో
మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతోమంది మెడికల్ పారామెడికల్ స్టాఫ్ సేవలు అందించారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది రిలీజియస్ స్టాఫ్, ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో మిగతా అర్చక స్వాములు, అదేవిధంగా జీఎం గారు ఆధ్వర్యంలో మిగతా రిలీజియస్ స్టాఫ్ వాళ్ళప్పుడు కూడా ఎప్పటికెప్పుడు ఈ క్యాంకర్ ఇవన్నీ కూడా ఆగముక్తంగా నిర్వహించే కార్యక్రమం చేశారు. దేవాలయంలో కూడా భక్తులందరికీ మూలవర్ల దర్శనం కల్పించారు. ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు 9 రోజుల పాటు తిరుమల వచ్చి వాహన సేవలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా ఘనంగా జరిగింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఆలయ ఈవో రమణారెడ్డి రాజ్యాధికారముల సిద్ధిరస్తు సదా వీరభద్రేశ్వర అనుగ్రహ ప్రసాద శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని శమయతే పాపం రామస్య ప్రియదర్శిని. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా పురస్కరించుకొని రాయచోటి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు రాయచోటి పట్టణంలో వెలిసిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి గుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. రాయచోటి అంటే రాచవీడు. ఈ గడ్డలో వెలిసిన వీరభద్రస్వామి అమ్మవారి దయ వల్ల కొన్ని వందలాది సంవత్సరాలుగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంది. ఈ తండ్రి అలాగే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలందరూ చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ, అలాగే కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలంతా రాబోయే కాలాల్లో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజలతో కలిసి పండుగను జరుపుకున్నారు. రేవంత్ హాజరుతో వేడుకలకు మరింత శోభ కలిగింది. భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
విజయదశమి సందర్భంగా టీటీడీ నుంచి ప్రత్యేక సందేశం విడుదలైంది. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది, భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ చరిత్రలో ఇంత ఘనంగా భక్తులకు ఇబ్బంది లేకుండా జరిగిన వేడుక ఇదే మొదటిసారిగా గుర్తించారు. వాహన సేవల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. భవిష్యత్తులో మరింత సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు. ఈ నెల అంటే గత నెల 24 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక స్వాములు అయితేనేమి, అధికారులు, టీటీడీ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని వారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు గ్యాలరీలోను, క్యూ లైన్లోను నేను, పాలక మండలి సభ్యులు, అధికారులు అందరూ కలిసి ఈఓ గారు, జేఓ వీరబ్రహ్మం గారు, సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు, టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు అయితే ఉంది, అధికారులు, ఈ వాలంటీర్సు, శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా 30,000 రీఫిల్లింగ్ ద్వారా 15,000 మందికి దర్శనం జరిపించడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులకు విజయదశమి సందర్భంగా సినీ నటుడు శర్వానంద్, ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద ఆశీర్వాదం పొందారు. శర్వానంద్ ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టమని అన్నారు. ఎంపీ కేశినేని ఉత్సవాలను ప్రశంసించారు. భక్తులు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. బాగున్నావా?
క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చాను, ఇక్కడే పుట్టాను. బట్ అదే నాకు చిన్ని గారితో చెప్తున్నా, అసలు ఈ అరేంజ్మెంట్స్ కానీ చూస్తుంటే అసలు విజయవాడలా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యారికేడ్స్ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ మన బ్యారేజ్ దాకా ఉన్నాయి. తిరుపతి గుర్తొచ్చింది. అండ్ అదే చెప్తా ఉన్నారు 196,000 మంది వరకు వస్తున్నారు మన మూలాక నక్షత్రం అని. అండ్ ఈరోజు కూడా అకౌంట్ దాటుతుంది అన్నారు. సో ఇలా భక్తులందరినీ కలుసుకోవడం, చూడటం, అమ్మవారి దర్శనం దసరా రోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరూ సంతగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.